తాజా 30 నంద్యాల ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అందువల్ల దీనికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. జగన్కు పెట్టని కోట లాంటి ప్రాంతంలో జరుగుతున్న ఎన్నిక ఇది. ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన ప్రాంతం. ఇలాంటి చోట ఘన విజయం సాధించి జగన్పై పైచేయి సాధించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, అధికారంలో ఉండి ఒక ఉప ఎన్నికను గెలుచుకోలేకపోతే ప్రభుత్వ పనితీరు బాగోలేదనే సంకేతాలు జనంలోకి వెళ్తాయి. తనకు గట్టి బలమున్న స్థానాన్ని నిలుపుకోలేకపోతే ప్రతిపక్షం పని అయిపోయిందని జగన్ గురించి ప్రజల్లోకి సంకేతాలు వెళ్తాయి. అటు అఖిలప్రియ భవిష్యత్తుకు కూడా ఈ ఎన్నిక అత్యంత కీలకమైంది. ఆమె గనుక ఇక్కడ విజయం సాధిస్తే తండ్రిలాగే ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాటు శాసించే అవకాశం ఆమెకు వస్తుంది. తండ్రి స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అఖిలప్రియ మంత్రి పదవికి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఆమె భవిష్యత్తులో మళ్ళీ విధిలేని పరిస్థితిలో వైసీపీలోనే చేరాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితే వస్తే అది భూమా కుటుంబానికి అవమానకరంగా ఉంటుంది. ఈ కీలకమైన ఆటలో శిల్పా మోహన్ రెడ్డికి పోయేదేమీ లేదు. గెలిస్తే హీరో అవుతారు, ఓడిపోతే మాత్రం ఆయన గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోరు. ఆ డ్యామేజ్ని జగన్ ఖాతాలో వేస్తారు. చంద్రబాబు, జగన్, అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి ఈ నలుగురిలో సేఫ్ పొజిషన్లో ఉన్నది మోహన్ రెడ్డి మాత్రమే. అందరికంటే రిస్కీ పొజిషన్లో ఉన్నది చంద్రబాబు. ఎవరి పరిస్థితి ఏమిటో తేల్చడానికి ఎలక్షన్ కమిషన్ ముహూర్తం నిర్ణయించింది. నంద్యాల ఎన్నికకు జూలై 29న నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆగస్టు 5న నామినేషన్ దాఖలకు చివరి తేదీ, ఆగస్టు 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, ఆగస్టు 23న పోలింగ్ ఉంటుంది, ఆగస్టు 28న కౌంటింగ్ జరుగుతుంది. ఆగస్టు నెలకు టీడీపీకి అనుబంధం ఎక్కువ. సరిగ్గా ఆ నెలలోనే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం రానుండటం విశేషం.